ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 31 నుంచి వరుసగా 7 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. వారం రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక పాదయాత్ర చేసిన రోజు అదే నియోజకవర్గంలో బస చేయనున్నారు. పరిగి, ఆందోళ్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. అజీమ్, మరి కాసేపట్లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు చేరుకుంటారు. అయితే 10 రోజుల పాటు కూడా తెలంగాణలో బస చేయడం కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో వరుసగా మీనాక్షి నటరాజన్కి సంబంధించిన షెడ్యూల్ ఉంది. రేపు ఏదైతే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మనకు తెలిసి గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాల వారీగా ఏదైతే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల కోసము ఒక్కొక్క ఇన్ఛార్జ్ని నియమించారు. ఇన్ఛార్జ్లు అందరూ కూడా ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయా జిల్లాల్లో ఏదైతే గ్రామ, మండల, జిల్లా కమిటీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా వారు ఒకటికి 3 పేర్లు చొప్పున ఏదైతే కమిటీలు ఖరారు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి వారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వారు సేకరించినటువంటి రిపోర్ట్ని మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ ఒకసారి పరిశీలించినారు. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:30 నుంచి కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా వరుసగా మీనాక్షి నటరాజన్ ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ నేతలతో సమావేశం నిర్వహించారు. సో దీంట్లో ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మండల కమిటీలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా వీరితో చర్చకు వస్తుంది. అయితే ప్రధానంగా మీనాక్షి నటరాజన్ చూసుకున్నట్టయితే 7 రోజుల పాటు పాదయాత్ర చేరుకున్నారు. ఆగస్టు 31 నుంచి కూడా వరుసగా 7 రోజుల పాటు జిల్లాల వారీగా ఏదైతే పర్యటించనున్నారు. సో ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేసి అక్కడ శ్రమదాన కార్యక్రమం కూడా చేస్తారు. శ్రమదాన కార్యక్రమం చేసి అక్కడే ఆ నియోజకవర్గంలోనే బస చేసేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏదైతే శ్రీకారం చుట్టారో అయితే ప్రధానంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలనే టార్గెట్గా చేసి మీనాక్షి నటరాజన్ ఆయా జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యాచరణ తీసుకున్నట్టు కూడా మనకు గాంధీ భవన్ వర్గాల నుండి తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఉమ్మడి జిల్లాలో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాలు సాధించాలంటే ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో పర్యటన ద్వారా, పాదయాత్ర ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాదయాత్రలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆమెతో పాటు పాదయాత్రలో పాల్గొంటారు. అలాగే శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక నైట్ అక్కడే బస చేస్తున్నటువంటి తరుణంలో ఆయా జిల్లాకు సంబంధించిన అందరి నేతలతో, ముఖ్య నేతలతో మాట్లాడి అక్కడ నుండి సమస్యలు ఏంటి అనే విధంగా అన్ని తెలుసుకుంటారు. అలాగే ఏ మేరకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఎలా తీసుకెళ్తున్నారనే అంశంలో కూడా మీనాక్షి నటరాజన్ అక్కడ ఉన్నటువంటి నాయకులతో అడిగి ఆరా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 6 నియోజకవర్గాల్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంటుంది. పరిగి, ఆందోళ్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధనపేట నియోజకవర్గాల్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రతో పాటు శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. అక్కడే బస చేస్తారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీనాక్షి నటరాజన్ షెడ్యూల్ ఓవరాల్గా 15 రోజుల పాటు తెలంగాణలో కొనసాగినట్టు మనకు తెలుస్తుంది. రేపు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్లతో సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత ఆగస్టు 31 తేదీ నుంచి ఏదైతే పాదయాత్ర కొనసాగుతుంది, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పాదయాత్రతో పాటు దీనికి సంబంధించి చూడడానికి కూడా ఒక కమిటీని కూడా ఏదైతే పీసీసీ వేయడం జరిగింది. దీంట్లో రాజ్ ఠాకూర్, శంకర్ నాయక్ అలాగే ఇద్దరు సభ్యులను కూడా నియమించారు. వీరు కూడా మీనాక్షి నటరాజన్కి సంబంధించిన పాదయాత్ర పూర్తిగా వీరి అండర్ కవర్లోనే జరుగుతుంది. సో వీరందరూ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా చూస్తారు. ముందుగానే ఆ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాలు పాదయాత్ర చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర చేయాలి, అక్కడ ఏ నాయకులతో అలాగే ఏ వర్గాలతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి అనేక అరేంజ్మెంట్స్ కూడా వీళ్ళే చూసుకుంటారు. ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైండ్లో దృష్టిలో ఉంచుకొని పీసీసీ మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో మీనాక్షి నటరాజన్ ఈ 6 జిల్లాలతో పాటు, ఉమ్మడి జిల్లాలతో పాటు మరొక 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటన కూడా ఆగస్టు 2వ వారంలో ఉంటుందని చెప్పి కూడా గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు సమాచారం తెలుస్తుంది. సో మీనాక్షి నటరాజన్ ఓవరాల్గా తెలంగాణపై ఒక పట్టు సాధించి అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తెలుసుకొని అసలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కూడా ఏ మేరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది, స్థానిక సంస్థలకు వెళ్ళినట్టయితే ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇలాంటి అనేక అంశాలు తెలుసుకోవడంతో పాటు పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి వారిపై కూడా మాట్లాడి ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూడాలని చెప్పి మీనాక్షి నటరాజన్ ఈ కార్యాచరణ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఆగస్టు 31 నుంచి 7 రోజుల పాటు ఈ కార్యాచరణ అయితే కొనసాగుతుంది. తదనంతరం దీనికి సంబంధించిన మిగతా 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పీసీసీ ప్రకటించనుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.